హాయ్ వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియన్ మూవీస్కు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా హై యాక్షన్ సీక్వెన్స్లు తీసే షెడ్యూల్స్లో ఏదో ఒక ప్రమాదం జరగడం, ఎవరో ఒకరు గాయపడడం వంటివి బాగా జరుగుతుంటాయి. RRR విషయంలోనూ పలుమార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్లు గాయపడిన సంగతి తెలిసిందే. అలా మెయిన్ కాస్ట్ గాయపడితే షూటింగ్లు క్యాన్సిల్ అవుతాయి, షెడ్యూల్స్ వాయిదా పడతాయి. అలా పెద్ద పెద్ద సినిమాలు ఎన్నోసార్లు ఇలాంటి కారణాలతో వాయిదా పడుతూనే వచ్చాయి. బాహుబలి టైంలో ప్రభాస్కు ఎన్నో గాయాలయ్యాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మరి ఈ స్టోరీ తెలియాలంటే మీరు ఇది చూసేయాల్సిందే. ప్రస్తుతం దేవరా టీంకి కూడా ఇలాంటి ఒక కష్టమే వచ్చింది అనే టాక్ బాగా వినిపిస్తుంది. తాజాగా జరుగుతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్లో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారని తెలుస్తోంది. చేతులకు గాయాలు బాగానే అయినట్లు సమాచారం. ఇక ఆయన సర్జరీలు కూడా జరిగాయని టాక్. దీంతో ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. సైఫ్ అలీ ఖాన్ సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని సమాచారం వస్తుంది. దీంతో టీం ఏం చేయాలా అనే సందిగ్ధంలో పడిందట. సైఫ్ అలీ ఖాన్తో మేజర్ పార్ట్ అంతా షూట్ చేశారట. ఇంకొన్ని సీన్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఇప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ లేనటువంటి సన్నివేశాలను షూట్ చేస్తారట. చివర్లో ప్యాచ్ వర్క్లా సైఫ్ అలీ ఖాన్ వచ్చాక మిగిలిన ఆ సీన్లను షూట్ చేద్దామని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. అసలే దేవరా రిలీజ్ డేట్ విషయంలో 2 రోజుల నుంచి రూమర్లు ఎక్కువగా వింటూనే ఉన్నాము. ఎన్నికలు ఉంటే దేవరాను పోస్ట్పోన్ చేస్తారని, VFX వర్క్ విషయంలో తేడా కొట్టిన చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. మరి ఈ చిత్రం చెప్పిన టైంకి అంటే ఏప్రిల్ 5న వస్తుందా లేదా అన్నది చూడాలి. ఆచార్య తర్వాత ఎంతో కసితో కొరటాల శివ చేస్తున్న ఈ మూవీ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రంతోనే జాన్వీ కపూర్ దక్షిణాదికి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఈ విషయం విన్న ఫ్యాన్స్కి కొంత డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు. చూడాలి మరి అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది.